భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి చిత్తూరు జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కమెంట్స్. పోలీసులను రౌడీలుగా మార్చేశారు. ఉద్యోగస్తుల్ని బానిసలుగా చూస్తున్నారు. బానిసలకు బానిస పవన్ కళ్యాణ్. ప్రశ్నించడం మరిచి సేవకుడిగా మారిపోయాడు. రాజ్యసభకు లింగ పూజలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. 5 ఏళ్ల క్రితం చెప్పులు చూపించారు. ఇప్పుడు చెప్పులు తలపై మోస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇచ్చిన హామీలకు ప్రజల నుంచి ప్రశ్నిస్తూనే ఉంటాం. 2 ఏళ్లుగా తిరుమలలో చేస్తున్న అరాచకాలు, మాపై చేసిన ఒక్క ఆరోపణ కూడా నిజం కాలేదు. వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకున్నారు. టీడీపీ ఆదాయ వనరుగా మార్చేశారు. శ్రీవాణి 800 టికెట్లు ఒక్కొక్కటి 10,500 ధర, 15,000కు బ్లాక్ లో అమ్ముతున్నారు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. కుటుంబ సభ్యుల్ని భయపెడుతున్నారు. ఆంధ్ర ప్రజలకు కళ్లకు గంతలు కట్టి గ్రాఫిక్ మాయాజాలంతో మహామాయావిగా చూపిస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు గారు. ఆయనకు ఆయన కుమారుడు లోకేష్కు బానిసగా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు నీతి నిజాయితీల గురించి మాట్లాడితే జనమంతా కూడా నవ్వుకుంటున్నారు. నవ్విపోదురుగాక మాకేటి సిగ్గునని ముగ్గురు కూడా వికటాట్టహాసం చేస్తున్నారు ఈ పాలనలో. పవన్ కళ్యాణ్ గారైతే ఆయనకున్నటువంటి అసంతృప్తిని అణుచుకోలేక, ఆ టీవీకే పార్టీ విజయ్లాగా అధికారం అందుకోలేక చివరకు అన్నదమ్ముల మధ్య కూడా అగ్గిరాజేస్తున్నాడు. చంద్రధర్మ పరిరక్షకుడైనటువంటి లోకేష్ గారు, చంద్రబాబు గారికి లోకేష్ గారికి తక్షకుడుగా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారు. నిజంగా పవన్ సనాతన ధర్మ పరిరక్షకుడే. అందులో ముఖ్యం సేవాధర్మం. ప్రశ్నించకపోవటమే సేవించటంగా మారి అదే చేస్తున్నాడు ఆయన. లోకేష్ సేవలో లోకాలు మరిచిపోతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. స్వజన ధర్మం మరిచి ఈ రోజున రాజ్యసభకు లింగ పూజకు అంగలు వేస్తున్నటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్. 5 ఏళ్ల క్రితం సభల్లో చూపించినటువంటి చెప్పులకు అర్థం ఏదోననుకొని అందరూ అనుకున్నారు. ఈరోజు తెలుస్తోంది ఆ చెప్పుల్ని తలపై మోస్తానే తప్ప అనేటువంటి అర్థంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. ఈ 2 సంవత్సరాలుగా జరిగిందంతా కూడా వెన్నుపోటే. ఈ 2 సంవత్సరాలే కాదు, వచ్చే 3 ఏళ్ళు కూడా వెన్నుపోటుతోనే ముగుస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఈ అబద్ధపు హామీలను నెరవేర్చకపోవటం మూలంగా నెరవేర్చేంత వరకు పోరాటాలు చేస్తూనే ఉంటుంది. ప్రజలను జాగరూకత చేస్తూనే ఉంటుంది. అప్రమత్తం చేస్తూ వాళ్లను చైతన్యవంతం చేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ గార్ల యొక్క అవినీతి అక్రమాల మీద నిరంతరం ఉద్యమం చేస్తూనే ఉండటానికి ప్రజలనందరినీ కూడా ఆ ఉద్యమ భాగస్వాములుగా చేస్తూ భగవంతుణ్ణి కూడా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమని ఒక వనరుగా వాడుకున్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు గత 2 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో దారుణాతి దారుణాలు, అక్రమాలు, అరాచకాలు, అన్యాయాలు, అపచారాలు నిరంతరాయంగా ఒకదాని మీద ఒకటి జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద నిందలు వేయటానికి, అపనిందలు మోపటానికి ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 నిరంతరము కార్యకర్తల కంటే ఘోరంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అన్నీ ఇన్ని కావు. వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఒక్కటి కూడా నిరూపించలేకపోయినారు. ఈ 2 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి. ఒక్క ఆరోపణ కూడా నిజం కాల, కానీ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయం కోసమని వాడుకొని ఓట్లు దండుకొని ఈ రోజున అక్కడ
ఒక్క చిన్న మంచి పనైనా చేస్తున్నారా అంటే 7,500 విఐపి బ్రేక్ దర్శన టికెట్లని ఒక్కొక్క టికెట్ను 4,000 రూపాయలకు బ్లాక్లో అమ్మేటట్టుగా దళారీలకు కొమ్ము కాస్తున్నారు. టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలకంతా కూడా ఆదాయ వనరుగా దాన్ని మార్చేశారు. శ్రీవాణి ఒక మాత్రమైనటువంటి ఆలోచనతో ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చినటువంటి ఆ శ్రీవాణి పథకం అది ఒక దారుణమని విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, టీవీ5 నాయుడు ఈ రోజున దానిని రోజుకు 800 టిక్కెట్లని 10,500 రూపాయల ఖరీదు చేసి ఆ టికెట్ను 15,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు అని బహిర్గతపరిచిన దిక్కు లేదు. 300 రూపాయల టికెట్లని రోజుకు 5,000 టికెట్లని 3,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఎక్కడ జరగటం లేదు అవినీతి. ఎక్కడ చూసినా రాష్ట్రమంతా అవినీతి, అరాచకం, అక్రమం, దౌర్జన్యం. ప్రశ్నించిన వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, వాళ్ళనందరినీ కూడా జైళ్ళల్లోకి నెట్టడం, థర్డ్ డిగ్రీని ఉపయోగించటం, భయపెట్టడం, భయాందోళనలకు కుటుంబ సభ్యులను గురి చేయటం. ఇదే పాలనగా 2 సంవత్సరాలు నడిచింది, ఇంకా నడుస్తుంది అని మీరు భ్రమల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు, అనుయాయులు, సైనికులు అంతా కూడా ఈ రోజున విప్లవ కార్యకర్తల్లాగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయటానికి ఈ 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ప్రతిన పూనుతున్నారు. మీ మీద తిరగబడి మీ పరిపాలనను కూకటి వేళ్లతో పెకలించి వేయటానికి ప్రజల అండదండలతో మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మీ అరాచక పాలన 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా మేమందరము కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం మీ పాలనను కూకటి వేళ్లతో పెకలించి వేయటానికి అని తెలియజేస్తున్నాం.